దొంగ చెప్పిన నీతి. రాజుగారి గ్రామం ఒక చిన్న అందమైన పల్లె. పచ్చని పొలాలు, వంకలు, చెరువులతో ఆ గ్రామం ప్రకృతి ఒడిలో తేలిపోతుంది. ప్రజలు సరళమైన జీవితం గడుపుతూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ప్రతి ఉదయం పక్షుల కూళ్లతో మొదలపుతుంది. ఒకరోజు ఆ గ్రామంలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక దొంగతనాలు జరుగుతున్నాయి. గ్రామస్థులు విసిగిపోయారు. చివరకు వారు రాజుగారిని ఆశ్రయించారు. రాజు తన అత్యంత నమ్మకమైన సేనాధిపతిని గ్రామానికి పంపాడు. సేనాధిపతి గ్రామంలో రహస్యంగా గడిపి దొంగను పట్టుకోవడంలో సఫలమయ్యాడు. దొంగను రాజు ముందు తీసుకువచ్చారు. రాజు అడిగాడు, నీవు ఎన్నో దొంగతనాలు చేశావు, మాకేం చెప్పగలవు? దొంగ నవ్వుతూ అన్నాడు, ఓ రాజా, నేను మీకు ఒక మంచి నీతి చెప్తాను, దయచేసి వినండి. రాజు ఆశ్చర్యపోయాడు. నీవు దొంగవై నీతి చెప్తావా? దొంగ చెప్పాడు, ఓ రాజా, ఒక్క విషయంలో నేను ఎప్పుడూ నిజాయితీగా ఉన్నాను. దినమంతా ఇతరులు కష్టపడి సంపాదిస్తారు. నేను ఆ కష్టాన్ని చూసి వారి సంపదను తీసుకోవడానికి మనసొప్పదు. కాని రాత్రి వారు నిద్రలో ఉన్నప్పుడు వారి శ్రమ కనబడదు. అందుకే దొంగతన. నీతి: తప్పి చేయడం కంటే తప్పు సబబు చెప్పడమే ఎక్కువ తప్పు. నిజమైన నీతి అన్నది మనం చేసే చర్యలలో ఉండాలి, మాటలలో కాదు.